విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఏర్పడినటువంటి ఉక్కు ఫ్యాక్టరీని ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం గత 10 సంవత్సరాల కాలంగా నిర్వీర్యం చేస్తూ ఉంది. ఎంత దారుణం అంటే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి పనులు కేటాయించకుండా ఇవాళ దాని ఉత్పత్తిని పడిపోయేటట్టుగా చేసి విశాఖ ఉక్కు పరిశ్రమని ప్రైవేటీకరించాలనేటువంటి ఒక కుట్ర కుతంత్రం ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తా ఉంది. దాంతో పాటే ఈరోజు గతంలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రం విడిపడిన తర్వాత ఏర్పడిన ప్రభుత్వాలు, గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ, అంతకు ముందున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కానీ ఇవాళ కేంద్రాన్ని నిలదీసి విశాఖ ఉక్కుని ప్రైవేటీకరించకుండా నిలబెట్టే పని చేయడం లేదు. దాంతో పాటే ఇవాళ విశాఖ ఉక్కుకి గన్లు కేటాయించడానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం లేదు. ఇంత దుర్మార్గంగా వేల కోట్ల రూపాయల ఆస్తులు కలిగిన విశాఖ ఉక్కు పరిశ్రమని దాదాపుగా 50,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న విశాఖ ఉక్కు పరిశ్రమని ఇవాళ విశాఖపట్నం అభివృద్ధిలో కీలకమైన భాగస్వామ్యం ఉన్నటువంటి విశాఖ ఉక్కు పరిశ్రమని ఇంత దుర్మార్గంగా నిర్వీర్యం చేయాలనుకునే ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రజలందరూ ముక్త కంఠంతో వ్యతిరేకించాలని చెప్పి ఇవాళ కేంద్ర కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల ఐక్య వేదిక తరఫున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఇవాళ ప్రభుత్వం ఎప్పటికన్నా కళ్ళు తెరిచి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని దీని నుండి ఈ విశాఖ ఉక్కుని ప్రైవేటీకరించి వెనక్కి వెళ్లేలాగా ఆంధ్ర రాష్ట్రానికి పరిహారంగా ఉన్నటువంటి విశాఖ ఉక్కుని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లేలాగా కేంద్రం మీద ఒత్తిడి తేవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని కూడా కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఇది కనుక పట్టించుకోకపోతే ఇవాళ రాష్ట్ర ప్రజానికం ఉక్కుని కాపాడుకునే దానికి ఉక్కు సంకల్పంతో ఎలాంటి పోరాటం కింద సిద్ధపడతారని చెప్పని ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. నిరంకుశ వైఖరి విశాఖ ఉక్కు పట్ల మోడీ ప్రభుత్వ నిరంకుశ వైఖరి, విశాఖ ఉక్కు పట్ల మోడీ ప్రభుత్వ నిరంకుశ వైఖరి, మోడీ ప్రభుత్వ నిరంకుశ వైఖరి, విశాఖ ఉక్కు పట్ల మోడీ ప్రభుత్వ కాపాడుకుందాం విశాఖ ఉక్కు పరిశ్రమని కాపాడుకుందాం. రాజా మీకు తెలుసు కదా Let's go.
విశాఖ ఉక్కు కాపాడుకుందాం, విశాఖ ఉక్కు పరిశ్రమని కాపాడుకుందాం. విశాఖ ఉక్కు పరిశ్రమకి ఐరన్ ఓర్ గనులు ఉక్కు ప్రైవేటీకరణపై చేస్తున్న కేంద్ర నిరంకుశ వైఖరి, విశాఖ ఉక్కుని ప్రైవేటీకరిస్తున్న మోడీ ప్రభుత్వ నిరంకుశ వైఖరి, విశాఖ ఉక్కుని ప్రైవేటీకరిస్తున్న మోడీ ప్రభుత్వ నిరంకుశ వైఖరి, విశాఖ ఉక్కుని ప్రైవేటీకరిస్తున్న మోడీ ప్రభుత్వ నిరంకుశ వైఖరి. కాపాడుకుందాం విశాఖ ఉక్కు పరిశ్రమని, కేటాయించాలి విశాఖ ఉక్కు కేటాయించాలి
రాజధాని విశాఖ ఉక్కు పరిశ్రమ ఇవాళ అదానికి బొగ్గు కేటాయించి అదానీలకి అంబానీలకి దోచి ఉక్కుకి వైరల్ గన్లు కేటాయించకుండా ఈ